కేవలం ఎన్నికలైన తర్వాత ఎవరు ఫ్యాన్ నమ్ముకొని ఎవరు ఉండరు కాబట్టి కొందరిని దానికి బంధించేశారు. ఈ అక్రమ కేసులు ఇప్పుడు దాడులు చేయించి కేసులు పెట్టించి వాళ్ళతో అటాచ్మెంట్. ఎందుకంటే కేసు అయిపోయేంత వరకు వీళ్ళు పట్టుకొని ఉండాలా. ఎందుకంటే రేపు అధికారంలోకి మేము రాబోతున్నాం, ఎన్డీఏ రాబోతున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దాడులు చేసిన వారిని కానీ దీని వెనకాల కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడ్యూసర్ అన్న అంటే ఇది ఊరికే జరగదు. దీనికి మళ్ళీ స్పాన్సర్స్ కూడా ఉంటారు. ఈ రౌడీజానికి దీనికంతా ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. రేపు ఇంత అంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్నా, ఇదేదో కక్ష సాధింపు ధోరణి కోసం ఎన్డీఏ పనిచేయదు, కక్ష సాధింపు ధోరణి కోసం పనిచేయదు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు చేయాలంటే భయపడాలి. ఎవరైనా సరే సమిటి పెట్టుకోవాలన్నా, పెట్రోల్ బంబ్ పట్టాలన్నా, రాయెత్తి ప్రజల మీద కొట్టాలన్నా భయపడాలి. అలాంటి భయం ఉండాలి. ఆ భయం కోసమే చర్యలు తీసుకుంటామే తప్ప ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మారిగా ప్రతిపక్ష నాయకులు తొక్కేది, పత్రికలు తొక్కేది, ప్రజల్ని కొట్టేది ఆ చర్యలు ఎన్డీఏ చేపట్టదనా. కేవలం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మేము చర్యలు తీసుకుంటామని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే అధికారుల నుంచి వెళ్ళిపోతున్నారు. రేపు ఎన్డీఏ కూటమి వస్తుంది. వారు ప్రశాంతమైనటువంటి వాతావరణం తీసుకొని వస్తారు. లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తారు. లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాలంటే ఈ రౌడీ ముఖాలని అనగదొక్కాలి. రౌడీ ముఖాలంతా ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి బ్యాచే, ఈ అధికార పార్టీ బ్యాచే. కాబట్టి వాళ్ళని కాపాడుకోవాలంటే ఈరోజు గొడవలు సృష్టించి కేసులు పెట్టిస్తే రేపు వీళ్ళ చుట్టూనే తిరుగుతారు, వీళ్ళ చుట్టూనే ప్రదక్షిణ చేస్తుంటారు. అది వాళ్ళ మెయిన్ మోటో, వాళ్ళ మెయిన్ మోటో, మెయిన్ ఏఎం. అండ్ ఇది వాళ్ళ దాని ఆలోచనలో పెట్టుకొని అది చేస్తున్నారు తప్ప ఇది వాళ్ళకి తెలుసు. ఆల్రెడీ ఓడిపోయామని కూడా తెలుసు. సజ్జల గారు ఈరోజు చెప్తున్నారు 9వ తేదీ ప్రమాణ స్వీకారం అని చెప్పి. ఇది ఏం ప్రమాణ స్వీకారం అయ్యా? ఎన్డీఏ ప్రమాణ స్వీకారం. మేము మంచి రోజు చూసుకొని పెట్టుకుంటాం. మేము మంచి రోజు చూసుకొని పెట్టుకుంటాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ అధికారంలోకి రాబోతోంది. ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడినటువంటి కష్టాలు, ఇబ్బందులు, నష్టాలు అన్నింటినీ బయటపడే రోజు దగ్గరలోనే ఉందన్న. ఈరోజు మీరు ఆ రోజు పోలింగ్ డేట్ రోజు నేను కూడా ఓటు దాదాపు 6:50కే వెళ్ళా బూత్కి. 6:50కే వెళ్ళేటప్పటికే దాదాపు బారులు తీసుకున్నారు. 200-300 మంది. 4 బూతులు ఉంటే దాదాపు విపరీతంగా ఉన్నారు జనాలు. అంటే కసితో వచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి స్థానం నుంచి తప్పించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్లు కంకణం కట్టుకున్నారు. ముస్లిం వాళ్ళు వీల్ చైర్లో వచ్చారు. విదేశాల నుంచి 2,30,000 రూపాయలు టికెట్ పెట్టుకొని వచ్చాడు. మా వార్డులో దాదాపు విదేశాల నుంచి ఒక 10 మంది వచ్చారు. బాను కేవలం జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతం చేయడానికే మేము వచ్చాము. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం వచ్చాము. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పి వచ్చాము. అంటే ఎంత కసి ఉంది చెప్పండి, ఎంత కసి ఉంది ప్రజల్లో. జగన్మోహన్ రెడ్డి పరిపాలన నుంచి ఆంధ్రప్రదేశ్ని రక్షించాలి, ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర అవ్వాలంటే నిజమే సార్, నిజమే వచ్చారు. ఆ రోజు అదే చర్చ, మరుసటి రోజు అదే చర్చ. అది ఓకే, అది ఒక పార్ట్ అయిపోయింది. కానీ ఈ దాడులు, ఈ తెగబడడం, ఈ చంపుకోవడాలు, కొట్టుకోవడాలు, తగలబెట్టుకోవడాలు, ఇల్లు కూల్చేయడాలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఇక కౌంటింగ్ అయిపోయేదాకా ఏం జరుగుతాయో ఈ లోపల. తర్వాత ఇంటెలిజెన్స్ చెప్తోంది కౌంటింగ్ తర్వాత కూడా 2 వీక్స్ మినిమం కేంద్ర బలగాలతో రాష్ట్రంలో పహారా కాయాలి అని. అంటే ఏదో సామెత చెప్పినట్టుంది. చిన్నప్పుడు దొంగలు పడుతున్నారంటే యూత్ అంతా కలిసి కాపలా కాసేవాళ్ళు వాళ్ళు ఊరంతా. ఇప్పుడు రాష్ట్రం అంతా కేంద్ర బలగాలు కాపలా కాయాలా? ఎన్నాళ్ళని కాస్తారు? దీనికి అసలు పరిష్కారం కాదండి. కాదు, మీరు పాపం చేశారా లేకపోతే ఇంకోటి చేశారా అది మీరు తెలుసుకోండి. కానీ ఏంటి అనేది ఎవరెవరి మీద అయితే రౌడీ షీట్లు ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటున్నా, అదే భానుగారు, ఎవరెవరైతే రౌడీ షీటర్లు, ఎవరెవరైతే అసాంఘిక శక్తులు, లేకపోతే ఈ దాడులకు పాల్పడుతున్న వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు అక్కడ ప్రతి పోలీస్ స్టేషన్లోనూ ఒక లిస్ట్ ఉంటుంది. ఎవడెవడో వాళ్ళందరినీ ముందే కంట్రోల్ చేసి డిటైన్ చేసేస్తే, అందరినీ చేసేస్తే గొడవ లేదు కదా. అసలు ఇంత బైండోర్ చేయాలి, కేసులు పెడతారనుకోండి. అవి ఏమి ఇంతవరకు జరగడంలా. నిన్న మీ దగ్గర తిరుపతిలోనే పులివర్తి నాని గారి మీద అంత పెద్ద దాడి జరిగితే ఈ డీజీను సిఎస్ ఢిల్లీ వెళ్ళారని అడావుడిగా అమాయకులు 15 మందిని కేసులు పెట్టి తీసుకెళ్లారని మనమే చూసాం వార్తల్లో. అసలు ఆ సమ్మెడ పట్టుకున్నాడు ఎక్కడున్నాడు? వాడు దొరికాడా? నాకైతే ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు వాడిని అరెస్ట్ చేసినట్టుగా అనిపించట్లా. దొరికాడా భానుగారు? దొరికాడు, రిమాండింగ్ పంపించారు. ఓకే, కూరగాయల వాళ్ళను అరటిపళ్ళు అమ్ముకునే వాళ్ళని పట్టుకున్నారు. 15 మందిని అలాంటి వాళ్ళందరూ గోళ మా వాళ్ళ అమాయకులని మా వాళ్ళని తీసుకొచ్చారు ఏంటని. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎందుకు
స్టేషన్ వారీగా లిస్ట్ ఉన్నా కూడా అందరినీ డిటైన్ చేయట్లేదు, బైండ్ ఓవర్ చేయడం లేదు, ఎందుకు అందరినీ కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఆ స్థాయిలో ఎందుకు ప్రయత్నాలు